వెల్కమ్ టు కేబీఆర్ కన్స్ట్రక్షన్ అండి. మనం ఇప్పుడు చూసింది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఈస్ట్ వైపు 30 ఫీట్ రోడ్డు, సౌత్ వైపు 30 ఫీట్ రోడ్ అండి. ఇది చూడొచ్చు. ఇది టోటల్గా 232 స్క్వేర్ యార్డ్ అండి. ఇది మన ఇదైతే యాక్చువల్గా 3 పోర్షన్లు చేసుకుందండి రెంట్ పర్పస్కి. ఇది ఆల్రెడీ కట్టడం పూర్తిగా ఇంట్లో తీపడం కూడా అయిపోయిందండి. ఇది ఓన్లీ పార్కింగ్ ఏరియా. ఇదంతా చూడొచ్చు. ఇది టోటల్ అంతా పార్కింగ్ ఏరియా. అలాగే మనం సెట్ బ్యాక్ కూడా మన మెయింటెనెన్స్ గురించి పూర్తిగా మనం వదలడమే జరిగిందండి. సెట్ బ్యాక్లు ఓన్లీ అలా మెయింటెనెన్స్ గురించి ఇది. అలాగే మనం ఇది కార్ పార్కింగ్ ఏరియా, మొత్తం బైకులు పెట్టుకోవడానికి వాటికి ఆల్రెడీ ఇందులో దీపారండి. ఈ పోర్షన్ ఉన్న కింద పోర్షన్ ఒకటి ఉంది, మీకు చూపెడతాం. అది కూడా ఆల్రెడీ ఇంట్లో దీపడం జరిగిందండి. ఇది కింద పోర్షన్. ఇది చూడొచ్చు. మన మ్యాక్సిమం వీలైనంత వరకు చూపెట్టడం జరుగుతుంది మనకి. ఇది ఒక పోర్షను. ఈక్వల్గా అన్నీ ఒకలా ఉంటాయండి పోర్షన్లు అన్నీ. మనకి ఆల్రెడీ లోపల ఉన్నారు కాబట్టి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు. మన మేడని అయితే మీకు చూపెడతామండి. సేమ్ అన్ని పోర్షన్లు ఒకటే. కింద పోర్షను, కింద సెల్లరు. ఇప్పుడు మేడ మీద వెళ్ళండి పైప్ ఫ్లోర్కి. ల్యాండింగ్ కూడా మీరు చూడొచ్చు. చాలా సింపుల్గా ఉంటాయండి ఎక్కడానికి. చాలా చిన్నవి. మన స్టెప్స్ కూడా కట్టగించాం. అలాగే అది స్టోర్ రూమ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా చూడొచ్చండి. మిడ్ ల్యాండ్ కూడా స్పేసెస్గా ఉంది. మెట్లు ఇక్కడ ఎక్కినప్పుడు మనకి ఎక్కినట్టు కనబడదు. ఇక్కడ బాల్కనీ కూడా చూడొచ్చండి. బాల్కనీ కూడా చాలా విశాలంగా ఉంది. చూడొచ్చు. ఇది చాలా విశాలంగా ఉంది. సేఫ్టీ కూడా వేయించడం జరిగిందండి. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ఆయన చెప్పారు, వాళ్ళకి తగ్గట్టుగా మనం చేంజ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈ యొక్క ఈస్ట్ చూడొచ్చు. ఇదొక పోర్షను, ఇదొక పోర్షను. ఇప్పుడు మనం ఇది చూద్దాం. సేఫ్టీ గేట్లు మనం పెద్దదానికి ఇస్తామండి. చూడొచ్చు. వుడ్ కూడా మనకి ఇదంతా టేక్ వుడ్ టోటల్గా పూర్తిగా చూడొచ్చు. ఇది మనకి హౌస్ అయితే ప్రజెంట్ మనం చేసేవాళ్ళం జరిగింది. ఓనర్కి ప్రజెంట్ రెంట్ కూడా ఇస్తారండి. ఆల్రెడీ కింద అయితే రెంట్ కొన్నారు. ఇది ఆల్రెడీ మనకి రెంట్కి రెడీగా ఉంది. మనం కట్టిసేవడం జరిగింది. చూడొచ్చు. సింపుల్గా ఉంటుందండి. ఇది ఒక హాలు. మనకి పూజ మందిరం కూడా అక్కడ ఇచ్చామండి. అలాగే ఇది వంటగది. పవర్ ఇప్పుడే పోయిందండి. ఇది వంటగది. ఇది కిచెన్ అండ్ ఇది ఇలాగా డైనింగ్ చూడొచ్చు. అది కిచెను. అంతే మధ్యధర ప్రమాణానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు. ఇది మనం ఇప్పుడు ఇచ్చినట్టే మనం వాటర్ ప్రూఫ్ డోర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మీరు ఇప్పుడు చూసిన విధంగా ఉంది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ఆయనకు నచ్చిన విధంగా పెయింటింగ్ డిజైన్ చేయించుకుంటాండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్. పవర్ అయితే పోయిందండి. పవర్ లేదు. మీకు పవర్ లేని వాళ్ళు మీకు వచ్చింది. చూడొచ్చు. ఇప్పుడు సీలింగ్ కూడా చూడొచ్చు. సింపుల్గా ఉంటుందండి. అలాగే మనం ఇప్పుడు పవర్ వచ్చింది. ఒకసారి చూడండి. బాత్రూమ్ చూడొచ్చు. స్పేసెస్ ఉంటుంది. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడకండి. షవరు, మన బేస్ను మనం స్నానం చేయడం కూడా
మ్యాక్సిమం సరిపోతుంది. చాలా అంతా అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం వర్క్ బిజీ వల్ల మనం అయితే వీడియోస్ అయితే తీయడం కొద్దిగా లేట్ అయిందండి. అలాగే ఇప్పుడు మనం ఆ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు చూడవచ్చు, చాలా నీట్గా ఉంటుందండి. ఇది కూడా చూడవచ్చు. అంటే అలాగా మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇచ్చిన అల్యూమినియం వేస్తామండి, చూడవచ్చు. అలాగే మన ఈ బాత్రూమ్ చూడవచ్చు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉంటుందండి బాత్రూమ్. అలా మనకి మధ్యతరగతి కుటుంబం తగ్గట్టుగా అయితే మనం చేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మనం చేస్తామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, మనకి కింద సెల్లారు ఒక ఫ్లోర్ అండి. మేడకు వచ్చేటప్పటికి 2 ఫ్లోర్లు, ఇది ఒక ఫ్లోర్, పక్క ఫ్లోర్ ఒకటి. ఆల్రెడీ అందులో ఉంటాను రెంట్కి. ఇదైతే మనం రెంట్కి కూడా రెడీ కూడా ఉంది. అలాగే ఇది మనం కస్టమర్కి తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్ చేయడం జరిగిందండి. ఇది ఈస్ట్ రేరుగా ఉంటానండి, ఇప్పుడు మనకి దొరకట్లేదు. ప్రెజెంట్ మనం ఇప్పుడు ఇచ్చేటట్టు మనం ఈ సేఫ్టీ గ్లిస్ అనగా మనం ఏదైతే మనం ఈ డోర్లు ఇస్తానో ఇది చూడొచ్చు. ఇది మెష్ డోర్ అండి. ఇది మెష్ డోర్ 3 ర్యాకులు కలిగి ఉంటుంది, చూడొచ్చు. 1, 2, 3. ఇది మనకి ఓపెన్ చేసుకుంటే మనకి ఎయిర్ వస్తుంది. మనకి ఏవైనా కీటకాలు అవి దోమలు రాకుండా ఈ యొక్క మెష్ డోర్ అయితే మనం ఇవ్వడం జరిగింది. 3 ర్యాకులు. మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుందండి ఈ అల్యూమినియం వల్ల. వేరేదైతే మరి మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, చూడొచ్చు. ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. మనం ఇప్పుడు ఇచ్చిన విధంగా ఇస్తున్నామండి. సీలింగ్ అంత ఒక్కరికి మీకు శాండ్ బోర్డ్ సీల్ చేస్తాను. అలాగే పెయింటింగ్ వచ్చేటప్పటికి మనం ఏషియన్ కంపెనీది ఇస్తానంటే లోపల అంతా రాయల్, అవుట్ సైడ్ అంతా ఎబెక్స్ ఇస్తాను పెయింటింగ్. అలాగే వైరింగ్ సెక్షన్ వచ్చేటప్పుడు అంతా గోల్డ్ మెడల్ ఇస్తామండి. అలాగే మనం స్విచ్స్ కానీ సాకెట్స్ కానీ ఇంకా ఇతర ఏమైనా సరే ఎలక్ట్రికల్ సామాన్లు మొత్తం అన్ని కూడా మనం ఇది గోల్డ్ మెడల్ అయితే ఇవ్వడం జరుగుతుంది బిల్డింగ్కి. అలాగే మనం ప్రతిదీ కూడా బోర్ తీసేటప్పుడు మ్యాక్సిమం 130 నుంచి 150 అడుగులలోపు బోర్ తీస్తామండి. ఫుల్గా కేసింగ్ చేస్తాం పైపులతోనే, ఎందుకంటే పొద్దున కొలెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం ఈ టైల్స్ కూడా చూడొచ్చు. ఈ టైల్స్ కూడా మనం కంపెనీ వేస్తున్నామండి మనకి. అలాగే మనకి ఇవి వచ్చేటప్పటికి జాన్సన్ కంపెనీ ఉందండి, సిరా కంపెనీ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి మొత్తం అంతా నెంబర్ 1 క్వాలిటీ మనం ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బిల్డింగ్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చేటప్పటికి మన కింద సెల్లర్ ఏరియా అయితే 1600 రూపాయలు చేస్తున్నామండి ఎస్ఎఫ్టీ. అలాగే బిల్డింగ్ ఏరియా వచ్చేటప్పటికి మనం ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. అంతే లో బడ్జెట్లో ఇస్తున్నామండి. ఆ విధంగా అయితే మనం కన్స్ట్రక్ట్ చేసి మనం ఓనర్కి అయితే డబ్బులు చెప్పడం జరిగింది. ఆల్రెడీ రెంట్ కూడా ఇందులోనూ స్టేయింగ్ ఆల్రెడీ ఉన్నారండి. అలాగే మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తున్నామండి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఈస్ట్లో అయితే బిల్డింగ్లు ఉన్నాయండి రెడీగా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా 133.5 గజాలండి. మన అవి కూడా రోడ్డుకి 200 మీటర్స్ దూరంలో ఉంటాయండి. అవి కూడా నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. ఈ బిల్డింగ్ ఈస్ట్ బిల్డింగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా యొక్క కేబీఆర్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. మీకు కావాలనుకుంటే మా యొక్క నెంబర్లో కింద మీకు స్క్రోలింగ్ అవుతాయండి. అలాగే మెటీరియల్ అంతా మీకు ఎప్పుడు చెప్పిన విధంగా మనం చెప్తాను. ఏదో సరే మెటీరియల్ రాజ్యం ఉండదు, ఏది చెప్తాం అదే చేస్తాండి, చెప్పేదే చేస్తాం, చేసేది చెప్తామండి. తప్పకుండా మమ్మల్ని మీరు ఆదరించాలి. అలాగే ఈ మధ్యకాలంలో మనం కేబీఆర్ రాయల్ కన్వెన్షన్ ఒక కళ్యాణ మండపం అయితే నిర్మించడం జరిగిందండి. అది కూడా ఛానల్లో అప్లోడింగ్ చేస్తాం. అది కూడా ఈ మధ్యనే తయారైంది. అది కూడా మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారనేసి కోరుతున్నామండి. అందరూ కూడా మరొకసారి ఈ కేబీఆర్ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి అలాగే కేబీఆర్ రాయల్ కన్వెన్షన్ తరఫు నుంచి కూడా అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే అండి. జై హింద్.